వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. గోంగూర చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. చాలామంది చేసి ఉంటారు, కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా వారం 10 రోజులు నిలవ ఉంటుందండి ఈ పచ్చడి. నేను చేసే విధంగా చేసుకుంటే చూడండి ఏ విధంగా చేయాలో. ఈ గోంగూర మొత్తం ఇట్లా కడిగి పెట్టుకున్నానండి. ఒక 2 కట్టలు తీసుకుని గోంగూర మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను జాలి గిన్నెలో. అలాగే ఎండుమిర్చి ఒక 10-15 వరకు తీసుకున్నానండి. ఎండుమిర్చి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, అందుకని ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాను. అదే మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, మినపగుండ్లు, జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ సగం తీసుకున్నానండి. ఇవన్నీ మనం పచ్చడి చేస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ నొక్కండి. పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 ఈ గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న సగం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దామండి. చట్నీలతో కనుక ఇట్లా వేగితే సరిపోతుందండి. చూడండి కలర్ మారనివి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుంటానండి. ఇలా కొంచెం మినపగుండ్లు, ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి గోంగూర పచ్చడిలో. జీలకర్ర, ఎండుమిర్చి తీసి పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి కూడా దీనిలో వేసేసుకున్నాం. పోపు మాడిపోకుండా ఇవి మంచిగా వేగేటట్టు వేసుకున్నామండి. కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే మాడిపోతాయి. మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు కూడా మాడకుండా వేపుకోవాలండి. కేవలం 5 నిమిషాల్లో ఈ గోంగూర పచ్చడి చేసుకోవచ్చండి. టేస్టీగా పాడవదు. ఒక వారం 10 రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ బయట పెట్టుకున్నా కూడా అయిపోయినాయండి. ఎండుమిర్చి కూడా తీసేసుకుని ఒక గరిటెను మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నానండి. వేరే కళాయి ఏం అవసరం లేదు. గోంగూరని కళాయిలో వేసేసుకున్నానండి. ఇది చిన్న కళాయి అయినప్పటికీ కూడా గోంగూర మగ్గితే చాలా కొంచెం అవుతుంది, దగ్గరికి అయిపోతుంది. అందుకని గోంగూర మొత్తం నీళ్ళు వేసేసుకుంటానండి. కొంచెం మగ్గిన తర్వాత కలుపుకోవచ్చండి. ఎంత పైకంటే వేసానో వేసేటప్పుడు, కానీ కిందికి దిగిపోయిందండి. కిందికి దిగిపోయింది మొత్తం. ఇది మాడదు, ఎందుకంటే ఆయిల్ వేసాం కనుక ఇది మాడదు. కొంచెం ఉడకాలండి. గోంగూర అనేది మాడదు, అసలు ఆయిల్ వేసాం కనుక మాడదు. ఇంకా కొంచెం మగ్గనిద్దామండి. ఎక్కువ తిప్పకున్నా కూడా మగ్గిపోయిందండి. దానికదే నన్నేం పెద్ద ఎక్కువ తిప్పక్కర్లేదు, కలపక్కర్లేదండి. చక్కగా అదే మగ్గిపోతుంది దగ్గర. ఆయిల్ చుక్క అనేది వేయకుండా ఇట్లా గోంగూర పచ్చడి వేసుకుని మనం పచ్చడి చేసుకుంటే కనుక రోట్లు ఉంటే రోట్లో నూరుకోవచ్చు. మిక్సీ జార్ అంటే మనం రోల్ లేదండి ఇక్కడ, నేను మిక్సీ జార్లోనే నలిపి చూపిస్తా పచ్చడి. చూడండి
చక్కగా మగ్గిపోయింది. గోంగూర అంతా కూడా ఇట్లా మంచిగా మగ్గిపోవాలండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారినాక మిక్సీ పడదామండి. మనం వేసి పెట్టుకున్నవన్నీ దీనిలో వేసేసుకున్నామండి. ఉల్లిగడ్డలు ముక్కలతో సహా దీనిలో వేసేసుకున్నాం. అన్నీ చల్లారిపోయిందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. 1 స్పూన్నర అయితే వేసాను. మళ్ళీ సాలుకుంటా వేసుకోవచ్చండి. వేసుకుని మూత పెట్టి మిక్సీ పట్టి చూపిస్తాను. ఇలా కచ్చవచ్చగా నలిగిందండి మనం వేపు పెట్టుకున్న మిక్సీ మసాలాలన్నీ. ఇప్పుడు దీనిలో మనం కూర కూడా వేపు పెట్టినాం కదండి, ఇది కూడా దీనిలో వేసేసుకుందాం. చూడండి మొత్తం వేసేసాను. మూత పెట్టుకుందాం. ఉప్పు చాలకపోతే మళ్ళీ చూసుకుని వేసుకుంటానండి. మళ్ళీ మిక్సీ పట్టి చూపిస్తాను. వేసి మిక్సీ పట్టేసాను కదండి, చూడండి. అయితే దీనిలో ఒక 5-6 వెల్లుల్లిపాయలు దీనిలో వేసేసుకుని మిక్సీ పట్టుకున్నామండి. ఇది కూడా మొత్తం మిక్సీ పట్టేసిన సాల్ట్ కూడా సరిపోయింది చూసానండి. ఈ విధంగా అసలు ఒక్క వాటర్ అనేది వేయలేదండి. వాటర్ చుక్క ఇట్లా చేసుకుంటే మనకు వారం 10 రోజులు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందండి. పచ్చడి పాడవదు. ఇప్పుడు ఇది పోపుకి వేద్దామండి. ఆయిల్ వేసానండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇవన్నీ వేసేస్తున్నాం. పోపు అయిపోయింది. బంద్ చేసేస్తాము. పచ్చడి వేసేసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే, వారం రోజులు 10 రోజులు నిలవ ఉండే గోంగూర పచ్చడి ఎంత ఒక్క నీళ్ళు చుక్క వేయకుండా చేశానండి. అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. రుచి అదిరిపోతుంది. నిలవ ఉంటుందండి పచ్చడి. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వారం రోజులు 10 రోజులు నిలవ ఉండే అద్భుతమైన రుచితో గోంగూర చట్నీ ఈ విధంగా చేసుకోండి. అన్నంలోకి టేస్ట్ అదిరిపోతుంది. రుచితో గోంగూర చట్నీ అండి. టేస్ట్ అనేది అదిరిపోతుందండి. వేడివేడి అన్నంలో వేసుకు తింటే పైన ఉల్లిగడ్డలు వేసుకుని, ఉల్లిగడ్డలు కూడా వేసుకుని తింటే, ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్లు పెట్టాలండి. నేను ఎలా చేశానో మీకు ఎలా వచ్చిందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కింద కామెంట్స్ పెట్టి కింద బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మరి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ అండి.